హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంది. అదేంటంటే మన హరి గ్యారేజ్ లో ఇంకో బండి అయితే రీస్టోరేషన్ చేయబడిందండి. అంటే మోడిఫికేషన్ కాకుండా రీస్టోరేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనేసి అంటే ప్రీవియస్ వన్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ మీరు ఇంట్రోలో చూశారు కదా. ఆ బండిని హరి ఏ విధంగా మోడిఫికేషన్ చేశాడు అనేది మీరైతే చూడండి. సో కంప్లీట్ ఫుల్ రీస్టోరేషన్ అనేది వెరీ బడ్జెట్ ప్రైస్లో అయితే కంప్లీట్ అయిపోయింది. సో బడ్జెట్ ఎంత అయిందనేది వీడియో ఎండింగ్లో అయితే విడిచిపెడతాను. సో ఇప్పుడైతే మనం మన నాగరాజ్ అన్నయ్యకైతే కంగ్రాచులేషన్స్ చెప్తాం. అనియా, ఇది ఎలా అనిపించింది నీకు బండి మోడిఫికేషన్? చాలా బాగా అనిపించింది. తులో బండి చేయించాను, ఈ బండి కూడా మళ్ళీ దాన్ని నమ్మి ఈ బండి కూడా ఇచ్చాను. ఇంతకుముందు బ్లూ కలర్ బండి ఇదే నేటి సూపర్. ఆ బండి చూసి ఈ బండి కూడా ఇచ్చాను. ఓకే, ఇదిగోండి, ఇదివరకు అయితే ఈ బండి చేయించారండి నాగరాజ్ అన్నయ్య హరి దగ్గర. ఫ్రెండ్స్, ఇదిగోండి ప్రీవియస్గా నాగరాజ్ అని ఇచ్చినటువంటి గ్లామర్ బండి అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఫ్రంట్ హెడ్ లైట్ చూశారు కదా ఏ విధంగా ఎంత దారుణంగా ఉందో. అలాగే ఫ్రంట్ డూమ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా అల్లలాడేస్తుంది. ఫ్రంట్ మడ్గార్డ్ ఏదైతే ఉందో అది మొత్తం ఇరిగిపోయింది. ఫ్రంట్ పక్క టైర్లు కూడా బాగా అరిగిపోయినాయి, బ్రేక్ షూలు అరిగిపోయినాయి. దాని తర్వాత ఫ్రంట్ సస్పెన్షన్ ఆయిల్ సీల్లు కొట్టేసినాయి. ఆయిల్ చూశారు కదా ఏ విధంగా బయటకు వచ్చేస్తుందో. సో ఇంత దారుణమైనటువంటి కండిషన్లో అయితే ఫ్రంట్ పోర్షన్ అయితే ఉందన్నమాట ఈ బండిది. ఇక ఫ్యూయల్ ట్యాంక్కి సైడ్ ప్యానల్స్ ఉంటాయి కదా, అవి కూడా మరి పూర్తిగా లేవండి, మొత్తం చల్లా చెదురైపోయినాయి. మీరైతే చూశారు కదండి బండి కండిషన్, ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా. ఇప్పుడు ఇంజిన్ దగ్గరికి వద్దాం. ఇంజిన్ అయితే బోర్కి వచ్చిందండి. సో బోర్కి వచ్చిన తర్వాత టైమింగ్ మార్చారు, క్లచ్ ప్లేట్లు మార్చారు, అలాగే ఎగ్జాస్ట్ కూడా చూశారు కదా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే వెళ్ళిపోయింది. మొత్తం పుచ్చిపోయింది అనమాట, తుప్పు పట్టేసింది, సౌండ్ కూడా వచ్చేస్తుంది. అలాగే సైడ్ ప్యానల్ చూడండి ఒకసారి. సో శిథిలావస్థలో తవ్వకాల్లో బయటపడినటువంటి ఏదో యాంటిక్ పీస్ లాగా ఉందన్నమాట ఈ సైడ్ ప్యానల్. అలాగే సీట్ కూడా చూశారు కదా మొత్తం ఎంత దారుణంగా అయితే తయారైపోయింది. అది వాడకుండా వదిలేయడం వల్ల ఈ విధంగా తయారైపోయిందండి బండి అయితే. సో మొత్తానికి ఇంకా బ్యాక్ టైర్ల సంగతి, బ్యాక్ టైర్లు కూడా బాగా అరిగిపోయినాయి. బ్యాక్ టైర్ కూడా చూశారు కదా ఎంత దారుణంగా అరిగిపోయిందో. ఇక పిలియన్ ఫుట్ ప్యాడ్స్ చూశారు కదా కిందకైతే వాలిపోయింది అనమాట, బురదించేసినాయి. అలాగే రైడర్ ఫుట్ ప్యాడ్స్కి అయితే రబ్బర్ ప్యాడింగే లేదు, బ్రేక్ పెడల్ కన్నం కూడా అయిపోయిందనమాట. మరి అంత దారుణంగా తయారైంది. ఇక సైడ్ ప్యానల్, బ్యాక్ ప్యానల్ తీసుకున్నట్టయితే అది దాని పరిస్థితి ఒకవైపు మీరు చూశారు కదా, రెండో వైపు చూపిస్తాను. దానికంటే ముందు ట్యాంక్ చూడండి. అలాగే ఫ్రంట్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇచ్చిపోయిందనమాట. సో చలికాలంలో మన ఒళ్ళు ఇచ్చిపోయినట్టుగైతే ఇచ్చిపోయింది. దాని తర్వాత క్లచ్ లేవర్ అయితే మరి ముయ్యడానికి కూడా అవకాశం లేనంత దారుణంగా అయితే తయారైపోయింది. ఇంకా లెఫ్ట్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే వైరింగ్ పోయింది. అలాగే రేజర్ కిట్ అయితే పోయిందన్నమాట, కోన్ సెట్ ఏదైతే ఉంటుందో అది కూడా పోయింది. ఇక చైన్ స్ప్రాకెట్ సంగతి తీసుకున్నట్టయితే చైన్ స్ప్రాకెట్స్ కూడా పూర్తిగా అరిగిపోయినాయండి. దాని తర్వాత చైన్ కేస్ కూడా దానికైతే లేదు. దాని తర్వాత ఇక బ్యాక్ పోర్షన్ తీసుకున్నట్టయితే బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో, బ్యాక్ టైల్ లైట్ ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం ఇటు పక్క మరేట్ లేదండి. ఇంత దారుణమైన కండిషన్లో ఉన్న ఈ బండి యొక్క రూపురేఖల్ని ఏ విధంగా తీర్చిదిద్దాడో చూద్దాం ఇప్పుడు. ఆ సీట్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇది వాడకుండా ఎక్కువ కాలం వదిలేశారని. సో మీరు ఎప్పటి వరకు చూసినటువంటి బైక్ యొక్క ఫ్రంట్ పోర్షన్ అయితే చూశారు కదండి. ఇప్పుడైతే ఈ బైక్ యొక్క ఫ్రంట్ పోర్షన్ అయితే చూడండి. సో ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిందని చెప్పేసి. సో ఫ్రంట్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మార్చారనమాట. లేటెస్ట్గా ఉండేటటువంటి హీరో గ్లామర్కి ఉన్నటువంటి మిర్రర్స్ అయితే దీనికి వేయడం జరిగిందండి. ప్రీవియస్గా ఉన్నటువంటి మిర్రర్స్ బ్లాక్ కలర్లో ఉండేవి. మిర్రర్స్ అయితే కంప్లీట్గా మార్చడం జరిగింది. ఇంకా ఫ్రంట్ హెడ్ లైట్ విషయానికి వచ్చేటప్పుడు హెడ్ లైట్ డూమ్ చూసారు కదా, కొత్త మోడల్ అయితే వేసారనమాట. కొత్త మోడల్ డూమ్ రెడ్ కలర్ అద్దరిపోయింది, కొత్తదైతే వేయడం జరిగింది. దాని తర్వాత హెడ్ లైట్ కూడా చూసారు కదా మొత్తం కంప్లీట్గా ఈ సెట్ అయితే వస్తుంది. దాని లోపల బల్బ్ అయితే మనకి ఫిలిప్స్ ఎల్ఈడి బల్బ్ అయితే వేశారు. పార్కింగ్ బల్బ్ కూడా కొత్తదైతే వేయడం జరిగింది. ఇక ప్రీవియస్గా ఉన్నటువంటి ఫ్రంట్ మడ్గార్డ్ ఏదైతే ఉందో అది చూసారు కదా, దాని కండిషన్ అయితే ఏ విధంగా ఉందో. ఇది కంప్లీట్ రెడ్ కలర్ మడ్గార్డ్ అయితే కొత్తది వేస్తారనమాట. ఇది కంప్లీట్ రెడ్ ఫార్మాట్లో ఉండేటువంటి బండిగా తయారు చేశారు. ప్రీవియస్ అయితే మనకి రెడ్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఉండేది. ఇక ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మొత్తం రీకండిషన్ చేశారండి. లోపల స్ప్రింగ్లు, ఆయిల్స్ అన్ని కూడా మార్చారనమాట. ఆయిల్ సీల్ కూడా కొత్త వేస్తారు. సస్పెన్షన్ అయితే మొత్తం అదిరిపోయింది. ఈ బండి బాడీ మొత్తం కూడా పెయింటింగ్ వచ్చిందండి. చాసెస్ ఎక్కడెక్కడైతే రిపేర్ ఉన్నాయో మొత్తం కూడా వెల్డింగ్ చేసేసి పెయింటింగ్ అయితే చేశారు. దానిలో భాగంగా వీల్స్ కూడా మనకి పెయింటింగ్ అయితే చేయబడింది. టైర్లు అయితే కొత్త టైర్లు వేసారండి, ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే వేయడం జరిగింది. ఇక ఫ్రంట్ బ్రేక్ షూలు కూడా మార్చారండి. స్పీడోమీటర్ కేబుల్, బ్రేక్ వైర్ ఇవన్నీ కూడా కొత్త వేసారు. టర్న్ ఇండికేటర్స్ కూడా కొత్తవి అయితే వేయడం జరిగింది. అలాగే ఫ్రంట్ క్యాష్ గార్డ్ ఏదైతే ఉందో అది క్రోమ్ లో ఉండేది కదా, బ్లాక్ కలర్ పెయింటింగ్ అయితే చేశారు. చాసెస్ మొత్తం పెయింటింగ్ అయితే చేశారు. అలాగే ఇంజిన్ మొత్తం కూడా రీకండిషన్ అయితే చేశారు అనమాట. టైమింగ్ చేంజ్ చేశారు, బోర్ కంప్లైంట్ ఉంటే రిపేర్ చేశారు, బోర్ అయితే చేశారు. క్లచ్ ప్లేట్లు కొత్త వేసారు. దాని తర్వాత బ్రేక్ పెడల్ చూశారు కదా, దాని తర్వాత ఎగ్జాస్ట్ చూశారు కదా. సో ఎగ్జాస్ట్ మీద క్రోమ్ ప్లేట్ అయితే వేశారు. లోపల పక్క బ్లాక్ పెయింటింగ్ అయితే కొట్టేశారు అనమాట. ఫుట్ ప్యాడ్స్, పిలియన్ ఫుట్ ప్యాడ్స్ మార్చారు, రైడర్ ఫుట్ ప్యాడ్స్ మార్చారు. దాని తర్వాత ఈ కిక్ రాడ్ కూడా దిగిపోయేది, లోపల స్ప్రింగ్ సెట్ ఇదంతా కూడా మార్చారండి. సెల్ఫ్ మోటార్ అయితే రిపేర్ చేశారండి. సెల్ఫ్ మోటార్ బ్రష్లు గట్టి వేసారు. ప్లగ్ అడాప్టర్ కొత్త వేసారు. వైరింగ్ మొత్తం కూడా మార్చారండి.
సో కొత్త వైరింగ్లో భాగంగా టర్న్ ఇండికేటర్కి బజర్ అయితే వేసారండి. దాని తర్వాత ఇక హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకుంటే థ్రాటల్కి అయితే చూసారు కదండి, గ్రిప్స్ అయితే వేసారనమాట. ఈ గ్రిప్స్ అయితే మనకి గ్రిప్ అనిపిస్తే వేసుకోండి, లేదంటే నేనైతే సజెస్ట్ చేయను. దాని తర్వాత ఇక బ్రేక్ లేవర్కి కూడా తొడుగైతే వేశారు. దాని తర్వాత ఇక హ్యాండిల్ బార్లో అయితే చేంజెస్ చేయలేదు, ప్రీవియస్గా ఉన్నటువంటి హ్యాండిల్ బార్ అయితే వేశారు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చేంజెస్ చేశారండి, మొత్తం కన్సోల్ సెట్ కూడా మొత్తం కూడా మార్చారనమాట. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే అనలాగ్లోనే ఉంటుంది, మీ అందరూ కూడా తెలిసిందండి. స్పీడోమీటర్, ఓడోమీటర్, న్యూట్రల్ లైట్, హై బీమ్ లైట్, టర్న్ ఇండికేటర్ లైట్, అలాగే ఫ్యూయల్ గేజ్ కూడా ఉంటుంది మనకి అనలాగ్లోనే. ఇక ఇగ్నిషన్ స్లాట్ ఏదైతే ఉందో అది కూడా కొత్తదైతే వేసారండి. తాళాలు కూడా కొత్త తాళాలు చూశారు కదా. ఇక ట్యాంక్ కవర్, సీట్ కవర్ విషయానికి వస్తే అడ్వాన్స్డ్ ట్యాంక్ కవర్ అయితే వేసారు చూసారు కదా. ఇప్పుడు ట్రెండింగ్ ఏదైతే నడుస్తుందో ఆ సెట్ మొత్తం కూడా పక్కనే హరి గ్యారేజ్ పక్కన అయితే సీట్ కవర్, ట్యాంక్ కవర్ వర్క్స్ అయితే చేస్తారండి. ఆయన అయితే మాత్రం దుల్లగొట్టి పడేస్తారు పని. ఇదిగో ట్యాంక్ మొత్తం కూడా రీపెయింటింగ్ అయితే చేయబడింది అనమాట. లేటెస్ట్ గ్రాఫిక్స్ అయితే వేశారు, గ్లామర్ అని చెప్పేసి గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. ఇక సైడ్ గ్రాఫిక్స్ కూడా చూసారు కదా. అలాగే ట్యాంక్ సైడ్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొత్తవి అయితే వేయడం జరిగింది. ఇక సీట్ కింద ఉన్నటువంటి ప్యానల్, అలాగే బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో అవి కూడా కొత్తవి అయితే వేయడం జరిగిందండి. ప్రీవియస్వి దారుణంగా ఉండే మీరు వీడియో స్టార్టింగ్లో అయితే చూసారు కదా. ఏఎస్ఎఫ్ఎస్ అంటే అడ్వాన్స్డ్ స్పైరల్ ఫ్లో ఇండక్షన్ సిస్టమ్, అంటే స్పైరల్ ఫ్లో అవుతుంది అనమాట ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది. కాబట్టి మంచి మైలేజ్ అయితే ఇస్తుంది ఈ బండి పూర్తి స్థాయిలో కంబషన్ జరిగి. ఈ సీట్ చూసారు కదండి, వివిధ రకాల స్టిచ్చింగ్తో అయితే మనకు కనిపిస్తుంది, కానీ స్టిచ్చింగ్ కాదనమాట, ఇదంతా కూడా ప్రెస్సింగ్ చేశారు. కాబట్టి మనకి వాటర్ తగిలినా సరే ఇది లోపలికి వాటర్ వెళ్ళిపోకుండా కుట్లలోంచి అయితే ఉంటుంది అన్నమాట. కుట్లు అయితే మనకు కాదు ఇవి. మనమైతే కుట్లను వేసుకున్నాం అనుకోండి ఇలాంటి సీట్ కవర్లు, వర్షం పడినా వాటర్ వాష్ చేసినా ప్యాంట్ అయితే తడిసిపోద్ది అనమాట. ఇదైతే ప్యాంట్ తడదు, లోపలికి వాటర్ వెళ్ళదు, ప్రెస్సింగ్. ఇక బ్యాక్ గ్రాబ్ రైల్కి అయితే పెయింటింగ్ చేయడం జరిగింది. ఇక టైల్ లైట్ అయితే బ్యాక్ ప్యానల్స్లో భాగంగానే వచ్చేస్తుందండి, కొత్త టైల్ లైట్ అయితే వేయడం జరిగింది. టర్న్ ఇండికేటర్స్ అయితే కొత్త వేశారు. నెంబర్ ప్లేట్ అయితే ఇంకా మా సీన్ షాప్ తీయనట్టున్నాడు, నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది కానీ ఇంక బిగించలేదు. బ్యాక్ సస్పెన్షన్ రీకండిషన్ అయితే చేశారండి, కొత్తవి అయితే వేయలేదు. కొత్త టైర్ అయితే వేసారు బ్యాక్ సైడ్, బ్యాక్ వీల్ కూడా పెయింటింగ్ అయితే చేశారు చూసారు కదా. బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే కొత్త వేశారు, చైన్ స్ప్రాకెట్ అయితే వేశారు, చైన్ కేస్ కూడా కొత్తది అయితే వేయడం జరిగింది. సైడ్ స్టాండ్ కొత్తది, సెంటర్ స్టాండ్ కొత్తది, స్ప్రింగులు కొత్తవి చూసారు కదా. ఇక క్రాష్ గార్డ్ కింద ఇంజిన్ కి బురద కొట్టేయకుండా ఒక మ్యాట్ వేసారు చూసారా. అండ్ ఈ బండికి స్విచ్ గేర్ అయితే కొత్త వేసారండి. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉండడం వలన లోపల అయితే మనకి ఎల్ఈడి బల్బుకి కావాల్సిన వైరింగ్ అయితే ఇంటిగ్రేట్ చేసాడు అనమాట హరి. అది ఏ విధంగా చేయాలనేది వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, ఒకటి మీరైతే చూడొచ్చు. సో 10 ఏళ్ల నాటి పాత గ్లామర్ ఏ విధంగా కొత్తగా తయారైందో చూసారు కదా. ఇప్పుడు ఈ మోడల్ బండి కనుక మళ్ళీ రీలాంచ్ చేస్తుంటే ఎంతమంది కొనడానికి సిద్ధంగా ఉన్నారో కింద కామెంట్లో తెలపండి. ఈ పాత గ్లామర్ ఇంజన్ సౌండ్ కానీ, బండి లుక్ కానీ, అంటే బండి లావుగా ఉండేవారు కూర్చున్నా, సన్నంగా ఉండేవాళ్ళు కూర్చున్నా, పొట్టుగా ఉండేవాళ్ళు కూర్చున్నా, పొడుగుగా ఉండేవాళ్ళు కూర్చున్నా సరే క్లాస్ లుక్ ఏదైతే ఉంటుందో అదైతే మాత్రం చింపి పడేసేది. మళ్ళీ హీరో ఇటువంటి గ్లామర్ని అయితే తీసుకొస్తే బాగుందని అయితే నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఎందుకనేసి అంటే ఒకప్పుడు నా దగ్గర అయితే ఈ బండి ఉండేది. ఈ బండి అంటే నా రిక్వైర్మెంట్ని కొన్ని సందర్భాల్లో ఫుల్ఫిల్ చేయక ఈ బండిని అయితే అమ్మడం జరిగింది. కాకపోతే ఈ బండి మీద కూర్చుంటే ఆ క్లాస్ లుక్ వేరే. అప్పట్లో ఈ గ్లామర్ బండితో మీకున్న అనుభవాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. హరి చెప్పండి సార్. సో కంగ్రాచులేషన్స్, మంచి వర్క్ అయితే చేసావు. సో ఎంత ఖర్చు అయింది ఈ బండికి ఇలా చేయడానికి, ఏంటంటే చేసావు అసలు? టోటల్ ఇంజిన్ కూడా చేసాం, మొత్తం పెయింటింగ్, సైలెన్సర్, నెక్స్ట్ బాడీ, నెక్స్ట్ స్పీడోమీటర్, టోటల్ చేసాం. ఫ్రంట్ హెడ్ లైట్ తర్వాత అన్ని కలుపుకోనా ఎంత ఖర్చు అయింది? 35 అయింది మొత్తం, సర్వీస్ ఛార్జ్తో కలిపి 35 అయింది. ఓకే. సో హరి గ్యారేజ్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆయన అయితే బిజీగా ఉంటారు, మీకు అవసరం లేకపోయినా సరే కాల్ చేసి అయితే డిస్టర్బ్ చేయొద్దు, అవసరమైనప్పుడు మాత్రం ఆయన కాంటాక్ట్ అవ్వగలరు. గైస్ హరి గ్యారేజ్ లో అయితే మరొక అద్భుతమైనటువంటి రిస్టోరేషన్ ప్రోగ్రామ్ అయితే జరిగింది, మీరైతే చూసారు కదా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హరి కోసం అయితే వీడియోకి లైక్ చేయండి. మీరు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా సరే మీ బండి యొక్క కంప్లీట్ మోడిఫికేషన్ కానీ రిస్టోరేషన్ కానీ చేయించాలంటే హరి గ్యారేజ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నీలు ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.